ఇది మనం ట్రావెలర్ వ్లాగ్‌కి సంబంధించి మనం జర్నీ గురించి చెప్పేదన్నమాట ఇది. ఏంటి అంటే, ఇది మనం ఎలా బయలుదేరాలి, ఏంటి అనేది, మనకెప్పుడొచ్చింది అనేది గురించి చెప్పబోతున్నాను నేను మొత్తం దీంట్లో. మనకైతే మాత్రం మనము జూన్ 23 బ్యాచ్‌కి మనం పెట్టుకున్నాం అనమాట. జూన్ 23ది కాస్త అది క్యాన్సిల్ అయిపోయి జరుక్కుంటూ జూలై 2కు మనం కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అదంతా కూడా మీరిప్పుడు అంత వివరాలన్నీ కూడా చూడబోతారు. జూలై 2 మన ట్రిప్పు స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ నుంచి మనం జూలై 2 లక్నోకి వచ్చాం. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇంకా మిగిలిందంతా చూడండి, వినండి. వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే వీసాది ఇదంతా కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏమనేది షార్ట్గా 2 మినిట్స్లో చెప్తానమాట. ఇది బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది మనకు. చైనా వాళ్ళతో మనము ఎలాగా, వాళ్ళు ఎట్లా ఇస్తారు, ట్రావెలర్ వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారు, ఏంటి అనేది ఉంటుందన్నమాట. అది నేను కొంచెంగా చెప్తానంటే మా ఎక్స్పీరియన్స్ అనమాట, మాకు జరిగింది చెప్తాను నేను. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, మేము ఒక ట్రావెలర్ వాళ్ళను అడిగామన్నమాట. మేము వెళ్దాం అనుకుంటున్నాము ఇలాగా మానస సరోవర యాత్రకు అని చెప్పని కాంటాక్ట్ అయ్యాము. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఓకే ఇదిగో ఈ బ్యాచ్లు ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పని ఫస్ట్ చెప్పారనమాట. అయితే మేమేంటంటే, నాకేంటంటే ఇష్టం పౌర్ణమి రోజు అక్కడ ఉండాలి అని చెప్పేది నా కోరిక అనమాట. అందుకనుక నేనేం చేశానంటే, పౌర్ణమికి అక్కడ ఉండేలాగా, జ్యేష్ఠ పౌర్ణమికి ఉండేలాగా నేను మేలో అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ కాగానే వెళ్దాం అనుకున్నాం. మే అంతా ఫిలప్ అయిపోయింది. ఇంకా జూన్లో పౌర్ణమికి ఉంది అని చెప్పని అన్నారనమాట. సరే అయితే ఇంకా సరే ఏదో ఒకట్లే, జూన్లో అయినా పర్లేదు అని చెప్పని మనం ఇంకా జూన్కు కరెక్ట్గా అనుకొని వాళ్ళకు చెప్పామన్నమాట. వాళ్ళు అన్నారు, నువ్వు ఒక 20,000 ఇచ్చేసి నువ్వు అప్లికేషన్ పంపిస్తాం మేము, అది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పని చెప్పారనమాట. అంటే ఒక్కొక్కరికి 20,000 అనమాట. తనకి 20,000, నాకు 20,000. అలాగా అప్లికేషన్ అంతా, ఫామ్ అంతా ఫిలప్ చేసేసి, అవేవో క్వశ్చన్లన్నీ జనరల్గా ఉన్నవే ఉంటాయండి. క్వశ్చన్లన్నీ ఫిలప్ చేసేసి వాళ్ళకి మనం మెయిల్ చేసాము. పంపించేస్తే వాళ్ళు ఏం చేశారంటే, అది తీసుకొని వెళ్ళి చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే ఏంటంటే, వాళ్ళు ఇదంతా కూడా ఒక్కరికి ఇచ్చే వీసా కాదండి, గ్రూప్ వీసా కిందనే అప్లై చేస్తారనమాట, ఏ ట్రావెలర్ వాళ్ళైనా సరే. అలాగా మేము కూడా ఒక గ్రూప్ అనమాట. మావందరి కలెక్ట్ చేసుకొని వెళ్ళి చైనా వాళ్ళది ఢిల్లీలో ఉందట, అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు ఇచ్చారనమాట. ఇస్తే వాళ్ళు ఏంటంటే అంతా చూసి ఎవరెవరైతే ఎలిజిబుల్, ఎవరికైతే అవకాశం ఉంది అనేది వాళ్ళు షెఫిల్ చేసేసుకొని, ఆ షెఫిల్లో మాకు వచ్చిందనమాట అవకాశం. కొంతమంది రిజెక్ట్ అయిపోయింది, కొంతమందిలో మాకు వచ్చిందనమాట. రాగానే వాళ్ళు ఏంటంటే, వీళ్ళ పర్మిట్ వచ్చింది అని చెప్పి మాకు ఒక 3 వారాల క్రితం, అంటే మేము ఇది డిసెంబర్లో ప్రాసెస్ స్టార్ట్ చేసాము, 20,000 కట్టింది. మళ్ళీ ఇప్పుడు ఒక 3 వారాల క్రితం ఏంటంటే వాళ్ళు మొత్తము మాకు చెప్పారనమాట. మళ్ళీ మెయిల్ పెట్టారు వాళ్ళు, అంటే ఫోన్ చేసే పర్సన్ చేసిందనమాట, ఈ ట్రావెలర్స్ తరపు నుంచి. ఏం చేసిందంటే, అమ్మాయి మీకు పర్మిట్ వచ్చింది కాబట్టి ఇంకా వీసా కోసం మనం అప్లై చేయాలి, మీ ఒరిజినల్ పాస్పోర్టును నెక్స్ట్ వచ్చేసి సమ్ అమౌంట్ ఏదైతే వాళ్ళ అమౌంట్ చెప్పారో అది కొంచెం పెరిగింది. ఎందుకంటే వాళ్ళకి, చైనా వాళ్ళకి ఇయర్ ఆస్పీసియస్ ఇయర్ కనుక, అంటే ముఖ్యమైన ఇయర్ కనుక, వాళ్ళు ఏంటంటే మే వరకు కూడా వాళ్ళు ఎవరిని కూడా మన వాళ్ళ ఇండియన్స్ని కానీ వేరే కంట్రీల వాళ్ళని కానీ అలో చేయకుండా ఓన్లీ వాళ్ళనే అలో చేశారనమాట. అంటే టిబెటియన్స్నే అలో చేశారు. అందుమూలన ఏంటంటే మేలో అప్లై చేసిన వాళ్ళు కూడా జూన్కు జరిగిందనమాట. ఇప్పుడు అది మీ పౌర్ణమిది అయితే మటుకు అది క్యాన్సిల్ అయిపోయింది, మీది ఇంకొంచెం వెనక్కి జరిగింది, అంటే జూన్ది కాస్త జూలైకి వచ్చేసింది అనమాట. అలా వచ్చింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఛార్జెస్ కూడా పెరిగాయి, ఆ యుద్ధం వలన దాని వలన అంతా కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మీకు ఓకే అయితే గిన అది దాంతో కలిపి ఒరిజినల్ పాస్పోర్టు, అప్లికేషను, డాక్టర్ సర్టిఫికెట్, ఇవన్నీ ఉన్నవన్నీ కూడా మీరు మాకు పంపించండి అని చెప్పని వాళ్ళు మనతో కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేసామంటే, మనం ఓకే, మనం వెళ్ళాలనుకున్నాం కనుక కొంచెం ఎక్కువ తక్కువ పరిస్థితుల ప్రభావం వలన మనం ఇంకా తప్పదు, మనం వెళ్ళాలన్నది మన కోరిక కదా. అందుకు కనుక ఏంటంటే ఓకే మేము వస్తాము అని చెప్పని డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెటు, అప్లికేషన్తో పాటు ఏదైతే అమౌంట్ వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే పెరిగిన అమౌంట్ ఉందో అదంతా, ఆ అమౌంటు, ఒరిజినల్ పాస్పోర్టు, ఇవంతా కూడా వీళ్ళకు మనము కొరియర్లో పంపించామన్నమాట. పంపించేస్తే డబ్బులతో సహా
పంపించేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి చైనా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కోసం, అంటే స్టాంపింగ్ అవ్వాలి కదా వాళ్ళు, మనం వీసా ఇవ్వాలి కదా మనకు, దానికోసం అని చెప్పేసి వాళ్ళు చైనా కాన్సులేట్ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి చేసుకున్నప్పుడు ఒక 1 వీక్ మాకు అప్రూవ్ అయిందైతే మటుకు వాళ్ళు ఇంకా మీరు టికెట్ బుక్ చేసుకోండి అంటే, వీళ్ళేమో లక్నోలో ఉంటారనమాట ఈ ట్రావెలర్స్ వాళ్ళు. మీరు ఇంకా హైదరాబాద్ నుంచి లక్నోకు రావాలి కనుక మీరు ఇంకా టికెట్ బుక్ చేసేసుకోండి, 2 మీకు ఉంటుంది అని చెప్పని అన్నారనమాట. అందుకనుక మేమేంటంటే 2 మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరేసి లక్నోకి వచ్చేసాము. లక్నోకి వచ్చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు రేపు మార్నింగ్ అంటే 3వ తేదీ మార్నింగ్ తీసుకెళ్తారనమాట. ఇది వీసా ప్రాసెస్, ఇది కొంచెం షార్ట్గా. ఇంకా మళ్ళీ ట్రావెలర్ వ్లాగ్లో పెద్ద వ్లాగ్ పెట్టాను కదా, దాంట్లో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది, అది అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లక్నోలోనే ఉన్నామండి మేము, అక్కడ నుంచే మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం డౌట్ ఉంటుంది కదా మనం డబ్బులు ఎప్పుడు పంపిస్తాం, మళ్ళీ పాస్పోర్ట్ ఏమైనా మిస్ అవుతుందా అట్లా అని. ఇప్పుడైతే మనకైతే ఒరిజినల్ పాస్పోర్ట్ ఇంకా మన చేతికి రాలేదు, అది ట్రావెలర్స్ వాళ్ళ దగ్గరే ఉంది. ఇది ఎందుకంటే గ్రూప్ కదా, గ్రూప్ అందరూ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఒక ప్లేస్లో మన పాస్పోర్ట్ మనకు ఇస్తారనమాట. వాళ్ళు ఎక్కడ చైనా ఇమిగ్రేషన్ అవుతుంది కదా, అప్పుడు మాత్రమే మన పాస్పోర్ట్లన్నీ మన చేతికి వస్తాయన్నమాట. అప్పటి వరకు మన పాస్పోర్ట్ మన దగ్గరికి రాదు, ఒరిజినలే పంపించాలి. ఏం భయపడ అవసరం లేదండి, ట్రావెలర్స్ వాళ్ళే మనకి గ్యారంటీ వాళ్ళు ఇస్తారనమాట మనకి. అదే అన్నమాట క్లుప్తంగా చెప్పాలి అంటే. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా చూస్తూ ఉండండి, మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి. Thank you for watching.